నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రజా దర్బార్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిల వెల్లడి. ఆల్మాస్పేట ఘర్షణల విషయంలో నిర్దోషిగా ఉన్న యువతకు న్యాయం జరిగేలా చూసి పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం పెరిగేలా చర్యలు చేపట్టాలి. జిల్లా ఎస్పీకి కాంగ్రెస్ పార్టీ నాయకుల వినతి. ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతుగా అండగా ఉంటా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్పష్టీకరణ. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ కడప నియోజకవర్గానికి సంబంధించి మంజూరైన 53 లక్షల విలువైన 48 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులు ఇంకా వారి కుటుంబ సభ్యులకు అందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా ఇస్తుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా నిరంతరం తాము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప నియోజకవర్గంలో ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. నియోజకవర్గ నలువైపుల నుంచి ప్రజలు వాళ్ళకున్న సమస్యలు తీసుకొని వస్తున్నారు. వాళ్ళ సమస్యలను విని సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళని సమస్యలు తీర్చడానికి ఏమైనా పనులు చేయాలో అవన్నీ చేస్తూ వెళ్తూ ఉన్నాము. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ మీద పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. పేదోళ్ళు పాపం ఆరోగ్యం బాగాలేకపోతే ఖర్చులు పెట్టుకొని ఆ ఆర్థిక భారం నుంచి బయటపడడానికి పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొని వస్తూ ఉన్నారు. అలాగనే పింఛన్ల కోసం వస్తున్నారు, కొత్త పింఛన్లు. దాన్ని సీఎం పీజీఆర్ఎస్కు ఎక్కిస్తూ ఉన్నాము. ఇమ్మీడియట్గా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతూ ఉన్నాము. ఇంకా రొటీన్గా ఉద్యోగాల కోసం వస్తారు, ట్రాన్స్ఫర్ల కోసం వస్తారు ప్రజలు. ప్రతి ఒక్క సమస్యను అంతే సీరియస్గా అటెండ్ అవుతూ వాళ్ళ సమస్యలు తీయడానికి పనిచేస్తాను. అలాగని ఈరోజు ప్రజా దర్బార్తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కుల పంపిణీ కూడా చేస్తున్నాము. 53 లక్షల రూపాయల వరకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు వచ్చినాయి. దాదాపు 48 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు దాదాపు 700 పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఒక్క కడప నియోజకవర్గంలో మాత్రమే మేము పంచడం జరిగింది. అంటే ఈ రోజుకు 2 సంవత్సరాలు పూర్తయిందంటే 2 సంవత్సరాలు కానీ ప్రతి ఒక్క రోజు ఒక బాధితుడికి, ఒక పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చే దిశగా మేము ఇక్కడ పనిచేస్తున్నాం.
ఎప్పుడే కానీ కడప చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. ఏ రోజు ఏ టైంలో ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకు పలకడం మొదలు పెట్టాము, పలుకుతున్నాము, వాళ్ళ పనులు చేసి పెడుతున్నాము. ఈరోజు ఇంతమంది సీఎం రిలీఫ్ ఫండ్స్ తీసుకొని వస్తున్నారు అని అంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని వస్తున్నారు అంటే చాలా ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా పేదోళ్ళకు పని చేయడంలో కడప నియోజకవర్గం నేను పని చేస్తూ ఉంది. చాలా ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాము. ఇంకా నేను మళ్ళీ 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, పేదోళ్ళు ఎవరైనా రండి, మీకున్న ఆరోగ్యపరమైన సమస్యలతో మీకు డబ్బులు ఖర్చు అయితే మీ దగ్గర ప్రాపర్ అప్లికేషన్ తీసుకొని రండి, దాని మీద పని చేసి మీకు సాయం చేయడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. వచ్చినప్పటి నుంచి చేసిన పనులు ఒక్క 15th డివిజన్లోనే దాదాపు 3,50,00,000 వరకు నేను నిధులు కేటాయించి ఒక్క 15th డివిజన్లోనే చేసి అక్కడ రోడ్లు వేశాను. ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైన కడప నియోజకవర్గపు శివారు ప్రాంతాలన్నిటినీ ఫోకస్ చేసి పనిచేస్తూ ఉన్నాను. వాళ్ళ చరిత్ర 2024 జూన్ 4వ తేదీకి అయిపోయింది. జూన్ 4వ తేదీ 2024 సంవత్సరం నుంచి నాది యొక్క టైం మొదలైంది. అక్కడి నుంచి ఏ వర్క్ జరిగినా ఏ పని మొదలుపెట్టినా దానికి మొత్తం క్రెడిట్ నాదే. మీకు కూడా అవకాశం ఇచ్చినారు, అన్ని రోజులు చేసుకొని మీ క్రెడిట్ మీరు తీసుకోవాలి. అన్ని రోజులు మీకు ఇచ్చిన అవకాశం మీరు వినియోగించుకోకుండా ఇప్పుడు అనాలోచిత అవివేకమైన కామెంట్లు చేసినంత మాత్రం దాన్ని నేను పట్టించుకుంటాను అనుకోవద్దండి. నాకు తెలుసు, చదువుకున్నాను, ప్రజల కోసం పని చేయడానికి వచ్చాను, శ్రమ పడుతున్నాను, శ్రమిస్తాను, ప్రజలకు ఏం అవసరం అది చేస్తాను. నా మెయిన్ ఫోకస్ కాన్సన్ట్రేషను నగర శివారు ప్రాంతాలైపోయిన దేవుని గడప కానీ, ఆర్కే నగర్ కానీ, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, ఈ పక్కన రామరాజుపల్లె కానీ, ఆ పక్కన ఉక్కాయిపల్లె కానీ, చలమారెడ్డిపల్లె కానీ, నానాపల్లె కానీ, ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? ఏది చేయలే. బదిరుల కాలనీ కానీ, వరద కాలనీ కానీ, ఎలక్ట్రిసిటీ కాలనీ కానీ, సాగర్ కాలనీ కానీ ఎక్కడ రోడ్లు వేయకోకుండా మీరు వదిలేసిపోతే ఈరోజు ఈ 2 సంవత్సరంలో దాదాపు 100 వర్కులు మేము మొదలుపెట్టాం, చేసినాము. మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడ నా యొక్క టైంలో వర్కులు చేసాం అక్కడంతా ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్స్ వేసుకుంటూ వస్తాను. మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మాధవమ్మ రోడ్లు వేసింది, ఎక్కడెక్కడ పని చేసింది అనేది మీరే చూసుకుంటారు. నేను సమాధానం ఇయ్యను. ఆ రోడ్లో ఉన్న ఫలకం మీకు చెప్తుంది. ఇప్పటి నుంచి డెఫినెట్గా కొన్ని వర్కులు స్లోగా వెళ్తున్నాయి, వాటిలో కాంట్రాక్టర్లకి డబ్బు సమస్యలు ఉండి స్లోగా వెళ్తున్నాయి. కానీ మేము చాలా స్పీడ్గా పనిచేస్తున్నాము. పదే టెండర్లు వేసుకున్న కాంట్రాక్టర్లతో రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ప్రజలకు వసతి సౌకర్యాలు మనం ఇవ్వాలా ఫస్ట్ ప్రయారిటీగా అని చెప్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు బ్రహ్మసాగర్ నుంచి వాటర్ స్కీమ్ కొంత టెండర్ అయిపోయింది, దాని అగ్రిమెంట్ అయిపోయింది, దాని పని కూడా మొదలైపోయింది. ఎప్పటి నుంచో మీరు మాటలు చెప్తున్నారు. రవీంద్రనగర్ బ్రిడ్జ్ కానీ, లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ మీరు చేయలేకపోయినారు. మీరు 30 సార్లు టెంకాయ కొట్టారు. నేను టెంకాయ కొట్టడం కాబట్టి పని మొదలైంది, పిల్లర్లు పడ్డాయి, కాలమ్స్ పని జరుగుతూ ఉంది. అది కొంచెం స్లోగా నడుస్తూ ఉంది. అది నేను కూడా వాస్తవం ఒప్పుకుంటాను. కానీ దాన్ని కూడా ఉరకల్చడానికి నేను సర్వం పని చేస్తూ ఉన్నాం. నేను కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ కడప నియోజక అభివృద్ధి గురించి మీతో ముఖ్యంగా గతంలో పనిచేసి ఇక్కడ గెలిచిన వ్యక్తులతో సలహాలు చెప్పించుకునే స్టేజ్లో నేను లేను. మీ గురించి కడప నియోజకవర్గ ప్రజలు అడిగితే చెప్తారు. మీ అవినీతి గురించి, మీ 10% కమిషన్ల గురించి, మీ వాటి గురించి. కాబట్టి మీ చరిత్ర గురించి మీరు చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు నిరభ్యంతరంగా, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా గురించి మాట్లాడే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా కానీ 2 సంవత్సరాలైంది, ఉన్న నిధులు ఇంత కొరతగా ఉన్నా కూడా ఎక్కడ ప్రయారిటీ ఉంది? మీరు వేసింది రోడ్ల మీద రోడ్లు వేసుకుంటా, కమిషన్లు తీసుకుంటా, 6 ఇంచుల రోడ్డు బదులు 3 ఇంచుల రోడ్లు వేసుకొని కమిషన్లు మింగినారు మీరు. నేను వచ్చినాక కూడా నాకు ఫోన్లు చేసి కార్పొరేటర్లు బతిమాలుకొని మేము రోడ్డు మీద రోడ్డు వేసుకుంటామని బతిమాలుకున్నారు మీరు. మీ జాతకాలన్నీ అందరికీ తెలుసు. కానీ నేనేం చేస్తున్నాను? శివారు నగరంలో శివారు ప్రాంతాల్లో ఉన్న రోడ్లు వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళి శివానందపురం పోండి. 40 సంవత్సరాలైంది కాలనీ ఏర్పడి. ఈరోజు మేము వచ్చినాక ఆ రోడ్డు వేసినాం. అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు, మాకు వాళ్ళ దగ్గర నుంచి కావాలా. మీలాగా రాజకీయ లబ్ధుల కోసము, రాజకీయంగా దీన్ని ప్రతి ఒక్కటిని రాజకీయంగా వాడుకుంటూ రాజకీయ ప్రయోజనాల కోసం బతుకుతున్న మీ దగ్గర నుంచి సలహాలు చెప్పించుకోవాల్సిన అవసరం అయితే నాకైతే లేదు.
వంగవీటి రాధ వంగవీటి రంగ మిత్రమండలి జాతీయ అధ్యక్షురాలు వంగవీటి ఆశా కిరణ్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న మహాసభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని మిత్రమండలి ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు వేంపల్లి పట్టణంలో బీసీ విభాగానికి చెందిన పల్లపు రమణ అధ్యక్షత నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వంగవీటి రాధ వంగవీటి రంగ మిత్రమండలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల అధ్యక్షులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నక్కా సతీష్, శివ నియోజకవర్గ బీసీ విభాగం ఇన్ఛార్జ్ పల్లపు రమణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి రంగ ఆశయాలకు అనుగుణంగా వంగవీటి ఆశా కిరణ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని నూతన కమిటీ సభ్యులకు, ఇన్ఛార్జ్ మండల అధ్యక్షులకు సూచించారు. జిల్లాలో 28వ తేదీన నిర్వహించబోయే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోనల్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. సభ్యులను బలోపేతానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలంలో గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడం జరుగుతుంది. ఈ నెల 28వ తేదీ వంగవీటి ఆశా కిరణ్ గారు నియామక పత్రాలు అందడం జరుగుతాయి. దాంట్లో భాగంగా వంగవీటి మోహన్ రంగ ఆశయాలను మనం నెరవేర్చాలంటే ఆయన పుట్టినరోజులు, ఆయన వర్ధంతులు అందుకు చేయడం కాదు. సమస్యలు ఎక్కడుంటే అక్కడనే రాధారంగ మిత్రమండలి సభ్యులు ఉంటారనేది ఒక ప్రజల్లో నమ్మకం అనేది తీసుకురావాలి. అందులో భాగంగానే ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో బీసీ విభాగం పల్లప్ప రమణ గారిని బీసీ విభాగానికి చేర్చడం జరిగింది, అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అలాగే రాధారంగ మిత్రమండలి పులివెందుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ నక్కా సతీష్ శివను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంతమంది ఆదరణ ఉందంటే అది రంగా గారి స్ఫూర్తిదాయకం. రంగా గారు చేసిన సేవ, ఆయన చేసిన సేవ ఎవరు చేయలేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సభలో పాల్గొనను వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అతనే మన ఇన్ఛార్జ్ మురళీ గారు, కడప జిల్లా ఇన్ఛార్జ్ మురళీ గారు, దొంతు మురళీ గారు ఈరోజు ఎంతో కష్టపడతా ఆమె సభ్యులను చేరుస్తా, అతనే ప్రతి ఒక్క మీటింగు ఆయన కష్టపడతా ముందుకు తీసుకొచ్చాను. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అతనే నక్కా సతీష్ సునీల్, ఈయన కానీ నాతో పాటు తోడుగా ఉంటూ ప్రతి ఒక్కరిని అనుసరించుకుంటూ ప్రతి ఒక్క మంచి వ్యక్తిని ఆదరిస్తూ ముందుకు తీసుకొస్తూ ఈ మనిషి అయితే బాగుంటాడు. మన రాధారంగ మిత్రమండలికి ఏ ఒక్క చిన్న చెడ్డ పేరు ఇంకా రాకూడదు అనేదే మా ఆశయం. ఇంకొక విషయం ఏంటంటే మీకు అందరికి తెలియజేసుకుంటాను, ఆశమ్మ ఆధ్వర్యంలో మేమంతా చేయడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. రంగా గారి పెట్టిన సంస్థ రాధారంగ మిత్రమండలి సభ్యులమంతా మేము ఈరోజు ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాం. దానికి స్ఫూర్తిదాయకము రంగా గారే. జోహార్ వంగవీటి రంగ మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ వారికి అన్ని విధాల అండగా ఉంటామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి తెలిపారు. గత 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. శానిటేషన్ కార్మికుల నిరసనకు నిన్న రాత్రి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే వరదరాజురెడ్డి నేడు కార్మికుల నిరసన స్థలానికి చేరుకొని వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీకు అండగా తానుంటానని, తాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానంటే మీరు పెట్టిన భిక్షనని తెలిపారు. ప్రతి నెల 13,960 రూపాయల జీతం ఇచ్చేలా చూస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఎంట్రీతో దిగి వచ్చిన కాంట్రాక్టర్ నిరసన స్థలానికి రాకముందే వేతనాలు కార్మికుల ఖాతాకు జమ చేశారు. కార్మికుల బ్యాంక్ ఖాతాలో 3 నెలల పెండింగ్ జీతాలను వేసిన కాంట్రాక్టర్ తీరుపై తమకు జీతాలు అందేలా చొరవ తీసుకున్న ఎమ్మెల్యే వరదరాజురెడ్డికి కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే క్రమంలో భవిష్యత్తులో జీతాలు పెండింగ్ పెడితే ఊరుకునేది లేదని కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్మికులకు సకాలంలో వేతనాలు అందేలా చూడాలని కాంట్రాక్టర్తో చర్చించినట్లు తెలిపిన ఎమ్మెల్యే కార్మికుల జీతం తీసుకున్న ఎవరూ బాగుపడే ప్రసక్తి లేదన్నారు. మీరు చేసే పని ఇంకెవరు చేయలేరు, అందుకే తామంతా ఆరోగ్యంగా ఉన్నామని ఈ సందర్భంగా కొనియాడారు.
పోస్టులతో జీతాలు వేసినారు సార్. 33,000 చిల్లర పడింది. ఇది చాలా అన్యాయం సార్. ఇప్పుడు మీరు వచ్చినారని మేము కూర్చున్నామని ఈ తక్కువ జీతం కోసం మేము కూర్చోలేక సార్. శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారము 13,960 రూపాయలు వేస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు పాత దాని ప్రకారమే వేసినాడు. ఈ నెలాఖరు లోపల మిగతాది కూడా వేస్తానని చెప్తానంట. అరే మరి దానికి సంతోషిస్తాం. ఎందుకంటే 3 నెలల నుంచి పలకనోడు మనం ఏదో ధర్నా చేస్తామని వెంటనే అతను ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు మీరు 13,960 రూపాయలు వచ్చేటంత వరకు వాళ్ళకు మీరు సంతకాలు గింతకాలు ఏం పెట్టద్దు. ఒకటి మా అందరికీ నమస్కారం. డాక్టర్ గారు, కమిటీ మెంబర్లు శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ వరుణ్ రెడ్డి గారు, మీకు అందరికీ నమస్కారాలు తల్లి. ఈరోజు వేయకుండా అంటే నేను మీతో పాటు కూర్చున్నాను. దాన్ని సిద్ధమయ్యే పేపర్లలో ఇచ్చినాను. సెల్ ఫోన్లలో కూడా అందరికీ మెసేజ్లు పెట్టినాము. వాడు చాలా కాలం నుంచి పలకకుండా ఉన్నాడు. మాతో కూడా లైన్ లేక రాడు. మేము ఫోన్లు చేసినా, మా వాళ్ళతో చేసినా ఎవరికైనా మాట్లాడడంలే. మీరు ఏదో కడుపు నింపుకోవాలా, పేదతనం అనేది ఉంది కాబట్టి పేదతనం నుంచి మన పిల్లలను ఎట్లా మనం బతికించుకోవాలా, ఎట్లా చదివించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏదో ఒక పని చేస్తే 10 రూపాయలు డబ్బులు వస్తాయిలేమనే ఒక ఆలోచనతో చేస్తున్నారు. మీరు వాస్తవ విషయాలు చెప్తున్నా. మీరేదో పేదతనం ఉంది కాబట్టి పేదతనానికి మనము నుంచి ఏదో ఒక రకమైన కొంత సంపాదించాలనే మంచి మనసుతో మీరందరూ ఈ రోగులు చేసినన్ని బాత్రూములు గిత్రులు ఎన్ని కడిగి మీరందరూ పరిశుభ్రంగా ఉంచుతున్నారనే దానికి మీ పరిశుభ్రమే వల్లనే మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. మీరందరూ కష్టపడి పనిచేసేదాని వల్లనే మేము ఉండగలుగుతున్నాం. కాబట్టి మీకు జీతాలు ఇవ్వకుండా మా ఫోన్లో కూడా పలకకుండా పోయేదానికి నేను రాత్రి 7 గంటలకు వచ్చిన తర్వాత చూసి అందరికీ మా వాళ్ళకందరికీ చెప్పినాను. సుబ్బరాయని కూడా నేను పొద్దున 8 గంటలకు ధర్నా పెట్టామని చెప్పడం జరిగింది. సుబ్బరాయని కూడా మీకు అందరితో చెప్పినాను. నాకు మళ్ళీ 9:30కు కూడా సుబ్బరాయనితో మాట్లాడిన తర్వాత నాకు చాలా మంది ఫోన్లు చేసిన రాత్రి 10 గంటల వరకు బయట ప్రాంతాలలో కానీ కలెక్టర్ కానీ అందరూ కూడా నాతో మాట్లాడినారు. సరే మీరు ఉదయానికి లోపల డబ్బులు పడతాయి సార్, మీరేం తొందరపడొద్దు అని చెప్పడం జరిగింది. నేను వస్తామనే టయానికి 8కే చెప్పింది. కాబట్టి మళ్ళీ పొద్దున్నే కొంతమంది ఫోన్లు చేసి 10:30 వరకు మీకు అందరికి పడిపోతాయి సార్, మీరు తొందరపడొద్దు అంటే నాకు చాలా మంది ఫోన్లు చేస్తే ఇప్పుడు నేను వచ్చేదానికి కూడా అంత ఆలస్యానికి కారణం అదే. అందరికీ ఫోన్లు డబ్బులు పడినాయని ఇప్పుడే నేను దావన వాళ్ళే చెప్పినారు. మేనేజ్మెంట్ అందరికి పడినాయి చూడు సార్, మీ వాళ్ళు నన్ను కడుక్కోమన్నారు. దావన వస్తానగానే కొంతమంది ఫోన్ చేసి మీకు అందరికి పని అయినారు. తక్కువ డబ్బు పడింది అనేది మీరు అందరికీ చెప్తున్నారు. మీకు రావాల్సింది 13,965 రూపాయలు రావాలని మీరు అందరూ చెప్తున్నారు. తప్పకుండా ఆ డబ్బు ప్రతి ఒక్కరికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఇచ్చే డబ్బులు ఎవరు మిగిలించుకోవాలంటే వాళ్ళు ఎవరు బాగుపడరు. కాబట్టి మీరు అందరికీ తప్పకుండా మేము అందరం న్యాయం చేస్తాం. నేను నిరంతరము పేదల పక్షమే ఉంటా. అవతల 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడు కానీ వాని మాట నేను మీ మాట వింటా. కాబట్టి మీరు అందరూ కూడా స్పందించి మనం చేసిన దానికి ఫలితం అయితే వచ్చింది. 13,960 రూపాయలు వచ్చేదానికి మిగతా ప్రయత్నం చేస్తాము. గవర్నమెంట్ వేజ్ బోర్డు ప్రకారము డాక్టర్ గారు మీరు బాగా గుర్తుంచుకోండి, గవర్నమెంట్ నామ్స్ ప్రకారము వీళ్ళకి ఎంతైతే ఇవ్వాలని ఉన్నారో అందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చి తిరాల. దాంట్లో నో కాంప్రమైజ్, రాజీ ప్రసక్తి లేదు. మీ అందరికీ న్యాయం జరిగేదానికి నేను ఎప్పుడు మీ వెంట ఉంటా. పేదవారి యొక్క న్యాయమే నా ఆశయం. ఏదో నేను ఎమ్మెల్యే అయినంత మాత్రంతోనే మీకు దూరమని కాదు, నిరంతరం మీతోనే ఉంటాను. మీతో కలిసి ఉండి మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాను. ఇటీవల అల్మాస్పేటలో జరిగిన ఘర్షణల విషయంలో నిర్దోషిగా ఉన్న యువతకు న్యాయం జరిగేలా చూసి పోలీస్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం పెరిగేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఎస్పీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కడపలో ఇటీవల జరిగిన మత ఘర్షణలకు సంబంధించి నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించి నిర్దోషి యువతకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఇదే అంశంపై జూన్ 18న కూడా ఎస్పీకి వినతి పత్రం అందజేశామని, ఆ సమయంలో ఎస్పీ సానుకూలంగా స్పందించి విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఈ అంశం ప్రజలకు సంబంధించిన అత్యంత సున్నితమైన విషయం కావడంతో మరోసారి తమ ఆందోళనను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మత ఘర్షణల కేసులు నమోదులో, దర్యాప్తులో ఇంకా తదుపరి చర్యల్లో పూర్తి స్థాయి నిష్పక్షపాత ధోరణి పాటించాలని కోరారు. ఇరు వర్గాలపై సమాన న్యాయం జరిగేలా వ్యవహరించి అసలు ఘర్షణలకు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు ఇక్కడ కడప ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఇదివరకు మే 18వ తేదీ ఎలాగైతే రిప్రజెంటేషన్ ఇస్తున్నామో కాంగ్రెస్ పార్టీ తరఫున, దాని గురించి ఈరోజు ఎస్పీ గారు వివరణ ఇచ్చినారు. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి దాని తర్వాత దాని మీద మేము ఏదైతే రిప్రజెంటేషన్ దాన్ని పరిగణించి దాని మీద ఎటువంటి అనర్హులైనా ఎవరికి కూడా అరెస్ట్ చేయకుండా
తగిన చర్యలు తీసుకున్నాము. ఈ రెండోసారి కూడా మీరు ఇస్తున్నారు కాబట్టి ఈ రిప్రజెంటేషన్ మేము దీని మీద ఎంక్వైరీ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటాము అని చాలా సానుకూలంగా ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది. ఎలాగైతే ఒక రోజులోనే అది ఏదైతే అల్మాస్పేట్లో ఏదైనా ఘటన జరిగిందో మరుసటి రోజే దానిని చాలా శాంతిపూర్వకంగా తీసుకెళ్ళడం వల్ల మేము మరి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎస్పీ గారికి. మరియు దీనిని అర్హులైన వారిని కఠినంగా శిక్షించి అర్హులు కానివాళ్లకు అర్హులైన ఇరు వర్గాల వారికి కఠినంగా శిక్షించి అర్హులు కారిని ఇరు వర్గాల వారిని వెంబడే ఎటువంటి కేసులు లేకుండా ఎటువంటి చర్యలు లేకుండా వాళ్ళను ప్రజల్లో వదలాలని అవసరమైతే కౌన్సిలింగ్ చేయమని మరీ విన్నవించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే ఎస్పీ గారికి విన్నవించుకున్నాం. ప్రజలు ఎప్పుడు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. ఎవరైతే ఆడ చట్టాన్ని చేతిలో తీసుకొని అల్లర్లకు రెచ్చగొట్టినారో అది ఇరు వర్గాల వారికి కఠినమైన చర్యలు తీసుకోండి. అదే సమయంలో ఎవరైతే అమాయకులు విద్యార్థులు మైనర్లు ఎవరైతే ఉన్నారో తెలియక ఆడేం జరుగుతుందో అని వెళ్ళినారు కొందరు. అలా జరిగినప్పుడు వాళ్ళకు అరెస్టులు ఏమైనా అయితే వాళ్ళు ఎవరైనా పొరపాటుగా అరెస్ట్ అయితే వాళ్ళని వెంబడే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కేసులు లేకుండా వాళ్ళను వెంబడే పరిగణల నుంచి తీసేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము చేస్తున్నాము, అదేవిధంగానే మేము వెళ్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఎస్పీ గారు. ఇంకో విషయం ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే ఎలాగైతే ఎస్పీ గారు కూడా చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాం, ఏదైతే ఎక్కడైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ బాధ్యత ఏదైతే ఉందో శాంతి భద్రతలను కాపాడటం, ఆ ఊరు ఆ పల్లె ఆ నగరం ఆ పట్టణాన్ని శాంతిపూర్వకంగా తీసుకొని వెళ్ళడం అనే బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలా. ఎవరైతే ప్రజలు పోలీసుల పట్ల ఏదన్నా భిన్నాభిప్రాయాలు ప్రజలు తీసుకుని వెళ్తా ఉంటే దానికి కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఒకటి అనుకుంటారు కానీ నిజాలు ఏదైతే ఉందో యథార్థంగా పోలీసులు చెప్తారు. దానికి సంబంధించి ఎస్పీ గారు ఈరోజు మాకు చెప్పడం జరిగింది. మేము యువత దగ్గరికి వెళ్ళమని చెప్పి వాళ్ళకు విన్నవించుకున్నాం ఎస్పీ గారికి. యువత దగ్గరికి వెళ్ళి యువతకు సంబంధించిన కార్యక్రమాలు చేసేదానికి కూడా వాళ్ళను యువతకు మంచి మార్గంలో నడిపించేదానికి కౌన్సిలింగ్లు, అదేవిధంగా ప్రజలకు అవసరమైనప్పుడు వాళ్ళలో మమేకమై పనిచేసేదానికి ఒక గౌరవప్రదంగా వెళ్ళేదానికి కూడా మేము సూచించినాము. వాళ్ళు కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు. ఈ రెండో రిప్రజెంటేషన్ కూడా పరిశీలించి దీని మీద ఎంక్వైరీ చేసి ముందుకెళ్తామని ఎస్పీ గారు మరి తెలుపుతున్నారు. బంధువే కదా అని జీవనాధారమైన భూమిని కౌలుకిస్తే మాయమాటలతో మోసగించి ఆ భూమిని కాజేసిన తరుణంలో తమకు న్యాయం చేయాలా చూడాలని బాధితుడు వల్లూరు మండలం బాలాయపల్లెకు చెందిన కూరపాటి పెద్ద కొండయ్య కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆడపిల్లలు గల తండ్రిని న్యాయం చేయాలా కోరుతున్నామన్నారు. వల్లూరు మండల పరిధిలోని గోటూరు పొలం సర్వే నెంబర్లో తన కుటుంబానికి 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. కుటుంబ పోషణ కోసం తాను హైదరాబాద్లో పని చేసుకుంటున్నట్లు తెలిపారు. కాగా తమ గ్రామానికే చెందిన సమీప బంధువుకు కౌలు ప్రాతిపదికన అప్పగించామని, అతను మాయమాటలు చెప్పి భూమిని ఇదే మీ పేరు మీద ఉంటుందని నమ్మచెప్పి తెల్ల కాగితంపై సంతకం తీసుకున్నారని ఆరోపించారు. ఆ సంతకం ఆధారంగా చేసుకుని తన పేరుతో ఉన్న భూమిని అక్రమంగా తన పేరుకు మార్చుకున్నారని వాపోయారు. ఇటీవల పంట రుణం రెన్యువల్ కోసం బ్యాంక్ అధికారులను సంప్రదించగా ఆన్లైన్ రికార్డులు పరిశీలించినప్పుడు తన పేరు లేకపోవడం చూసి షాక్కు గురయ్యానన్నారు. పాస్బుక్ తన పేరు మీద ఉందని, తమ కుటుంబానికి ఈ భూమి తప్ప మరో ఆధారం లేదని ఆయన తెలిపారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. కుమార్తెలు భూమిక, మౌనిక, నవీన, రాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని కడప డిఆర్ఓను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమ భూమిని తమకు ఇప్పించాలని అభ్యర్థించారు. నమస్కారం మీడియా వాళ్ళందరికీ నమస్కారము. న్యూస్ వాళ్ళకు నా పేరు పెద్ద కొండయ్య, కడప జిల్లా వల్లూరు మండలంలో ఓపల్లి గ్రామం. నాకు వల్లూరు మండలం గోటూరుపురంలో నాకు సర్వే 63/1 సర్వే నెంబర్ 64లో 2 ఎకరాలు 67 సెంట్లు 133 సెంట్లు 2 ఎకరాల భూమి ఉన్నది సార్. నేను కొద్దిగా మా పెద్దలు సంపాదించిన ఆస్తి అది, మా నాన్నగారు సంపాదించుకున్న ఆస్తి. మాకు పాస్బుక్లు అన్ని హక్కుదారులు అన్నీ నాకున్న సర్వం ఉన్నాయి. కానీ ఆయన గంగులైన అతను 10 కోట్ల పెట్రోల్ మంకుంది ఆయన. అయితే ఏం చేసినాడంటే
నన్ను రోజు నేను హైదరాబాద్లో డ్యూటీ చేసుకొని బతుకుతాయి. అందరి పిల్లలు సార్, అందరి పిల్లలు, చిన్న పిల్లలు, అందరికి ఆడపిల్లలు ఏం చేయాలి? రోజు హైదరాబాద్లో ఉంటే నేను డ్యూటీకి పోతున్నా. ఒక మధ్యాహ్నం వాడు ఎంఆర్ఓ అని చెప్పి ఫేస్ పెట్టి ఇలా ఎంఆర్ఓ నేను ఫోన్ చేస్తాను, నువ్వు రా, నేను డ్యూటీకి పోతున్నా సార్. బస్సు దిగి వెనక భయపడి నేను భయక్రాంతులు చేసేవాడు. ఇదో నీకు వాడు ఫోన్ చేస్తాడు, ఈడు వచ్చాడు, వాడు వచ్చాడు, కొండారెడ్డి మంత్రులు వచ్చాడు, నువ్వు ఎతగారు పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఇవన్నీ టార్చర్ చేసేది. వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ బంధువులు ఉన్నారు. చర్చి ప్రెజర్ తట్టుకోలేక ఈయన చూసి భయంకర ఇదులు చూసి ఊరు వదిలి వెళ్ళిపోయినా. 4 రోజులు ఉన్నా సార్, అడుక్కొని తిన్నా ప్లాట్ఫారాల్లో. వీళ్ళు పోస్టర్లు ఇచ్చి నేను మళ్ళీ నన్ను రప్పించారు. ఎక్కడో ఒక మనిషి పట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళా మేము ఏదో కంప్లైంట్ చేశాం, ఏదో చోట ఒక లాయర్ పెట్టుకొని కంప్లైంట్ చేసుకున్నాం, ఇది పరిస్థితి జరిగింది. ఆమెకు నా బాధ జరుపుకోలేక సర్జరీ అయింది సార్. సర్జరీ అయితే వాడు 4 లక్షలు లెక్కేయాలా. ఒరే నాయన, నీ వదినకు బాగలేరు, లెక్కి ఒక 1 లక్ష రూపాయలు అన్నా, 10,000 అంటే నా దగ్గర ఆడుందయా, నేను అడుక్క తింటానా అని ఇట్టటి మాటలు మాట్లాడు. అది భూమి విషయం సార్. వాడు నన్ను పిలిపించి నీ భూమి రాపించని నా సూచన రంగంలో నా పేరు రాశాడు. రాసిన తర్వాత చిన్న వైట్ పేపర్ సంతకం పెట్టి మొత్తం అన్ని ఫోర్జరీ చేశాను సార్. వాళ్ళు ఏం చేసారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు ఏం చేసి తెలియదు సార్. ఆయనకు చాలా బలం ఉంది సార్. నేను అనాథను సార్, నాకు ఆడపిల్లలు, నాకు కొడుకు లేడు, ఎవరు లేరు, నా సపోర్ట్ ఎవరు లేరు. మీరే నాకు న్యాయం చేయాలా, ఈ గవర్నమెంట్ వాళ్ళు మీరే న్యాయం చేయాలి నాకు తప్ప. వీళ్ళు నాకు ఎవరు లేరు సార్. ఆయనకే మొత్తము ఈ ప్రజాప్రభుత్వం ఆయనకే ఉంది సార్. మాకైతే ఎవరు లేరు సార్. బాధ సార్. నాకు ఆడపిల్లలు, వాళ్ళకి ఆడపిల్లలు ఏం చేయలేదు సార్. ప్రభుత్వం వాళ్ళు దయచేసి స్పందించి మీరు సాయం చేసి నా భూమి తిరిగి వచ్చేటట్టు నాకు చేయండి సార్. నా భూమి నా పిల్లలకు చేయండి సార్. అది ఆధారం, నాకు ఏ ఆధారం లేదు సార్. కనీసం కొంప కొడుకలేదు నాకు సార్, ఏం కొంప కొడుకలేదు సార్. ఆయన 2 బిల్డింగ్లు ఉన్నాయి ఊళ్ళో, 2,50,00,000 అయిపోయి పెట్టాడు. 10 కోట్ల పెట్రోల్ పక్కుంది. ఆయనకేం సార్ చెప్పండి సార్. న్యాయం చేసి మీ మీడియా వాళ్ళు, మీ అందరికీ నమస్కారం సార్. పెద్దలు సూచన వాళ్ళు నా పిల్లలు కనుకరించి న్యాయం చేస్తారని మీకు ప్రార్థిస్తున్నా సార్. మీ కాళ్ళ దండాలు పెడుతున్నా సార్. ఏం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రజా దర్బార్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిల వెల్లడి. ఆల్మాస్పేట ఘర్షణల విషయంలో నిర్దోషిగా ఉన్న యువతకు న్యాయం జరిగేలా చూసి పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం పెరిగేలా చర్యలు చేపట్టాలి. జిల్లా ఎస్పీకి కాంగ్రెస్ పార్టీ నాయకుల వినతి. ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతుగా అండగా ఉంటా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.